ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. రిషి ఏమైనా నాటకం ఆడుతున్నాడంటావా? కార్తీక్ రిషిని కొట్టకపోతే మరి రిషిని ఎవరు కొట్టినట్టు? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఇదంతా రిషి దెబ్బలు తగిలినట్టు నటిస్తున్నాడేమో అని డౌట్ వస్తుంది నాకు. రిషిని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు కూడా రిషి వీణని ఇబ్బంది పెట్టడం గమనించాను. వీణని సతాయించడం నేను చూశాను. నాకప్పుడే రిషి మీద డౌట్ వచ్చింది. నిజంగానే రిషికి దెబ్బలు తగిలాయా లేక తగిలినట్టు నటిస్తున్నాడా అని నా అనుమానం అత్తయ్య. కార్తీక్ చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు కార్తీక్ చెప్పిందే నిజమనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే రిషి మీద అనుమానం కూడా కలుగుతోంది. కానీ డాక్టర్ పరీక్షించి గాయాలు తగ్గడానికి 2 నెలలు పడుతుందని చెప్పాడు. పైగా బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పి మెడిసిన్స్ కూడా ఇచ్చాడు కదమ్మా. ఏది నిజమో ఏది అబద్ధమో నాకేమీ అర్థం కావడం లేదు వేదా. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. రిషికి తగిలిన గాయాలు నిజం కాకపోతే డాక్టర్ అలా ఎందుకు చెప్తాడు? ఏమో వేదా, నాకంతా అయోమయంగా ఉంది. ఈ విషయం ఎవరికైనా చెప్దామంటే ఎవరూ నమ్మరు. పైగా నా మీదున్న కోపంతో నన్నే తప్పు పడతారు తప్ప నా మాట ఎవరూ వినరు. అందుకే నా కూతురిలాంటి నీకు మాత్రమే నేను చెప్పుకోగలను కనుక ఉండబట్టలేక నీకు చెప్పేశానమ్మా. మీరింట్లో ఎవరిని నమ్మకపోయినా నన్ను నమ్మి ఈ విషయం చెప్పారు. అలాగే మరోసారి నన్ను నమ్మి నేను చెప్పేది వినండి అత్తయ్య. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. అదేంటో చెప్పు వేదా. నువ్వేం చెప్పినా నేను తప్పకుండా వింటాను. మనం ఎలాగో వీణకి రిషికి పెళ్లి చేయాలనుకున్నాం కదా. సో రిషి ఉన్న పరిస్థితి ఏంటో మనకు తెలియదు కాబట్టి మనం రిషిని హాస్పిటల్కి తీసుకెళ్దాం. తనున్న ఫిజికల్ కండిషన్ ఏంటో తెలియాలంటే రిషికి అన్ని రకాల టెస్టులు చేయిద్దాం. ఆ వచ్చిన డీటెయిల్స్ని బట్టి తనున్న పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. అప్పుడు రిషి పెళ్లికి ఫిజికల్గా సిద్ధంగా ఉన్నాడా లేదా అనేది డాక్టర్స్ ఎలాగూ సర్టిఫై చేస్తారు. అప్పుడు తనకి నిజంగానే గాయాలున్నాయా లేక మనం అనుకున్నట్టు లేని గాయాలు ఉన్నట్టు నటిస్తూ మనల్ని అందరినీ మోసం చేస్తున్నాడో లేదో తెలిసిపోతుంది. చాలా మంచి ఆలోచన వేదా. నువ్వు చెప్పినట్టే తప్పకుండా చేద్దాం. టెస్ట్లో ఏమైనా తేడా వస్తే రిషి చేస్తున్న మోసం బట్టబయలవుతుంది. అప్పుడు మీరు నమ్మినట్టు కార్తీక్ చెప్పింది నిజమవుతుంది. ఇంకేమీ ఆలోచించకుండా ముందు రిషికి టెస్టులు చేపిద్దాం పదండి అత్తయ్య. కొడుకుని తాగుబోతని 10 మంది అంటుంటే ఈ తల్లి గుండె తట్టుకోలేకపోతోందిరా. అమ్మని గర్వంగా తలెత్తుకుని బ్రతికేలా చేస్తానని ఒట్టేసి చెప్పరా. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. కార్తీక్, చాలా రోజుల నుండి ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు నువ్వెలాంటి వాడివో. మీ అమ్మకిచ్చిన మాట తప్పకుండా నిలబడే సంస్కారం నీకుంది బాబు. ఆవిడ మాట జవదాటనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆడవాళ్లు చాలా గొప్పవాళ్ళమ్మా.
ఒట్టు వేయించుకుని అవతల మనిషిని కట్టిపడేస్తారు. కానీ మా మగవాళ్ళు ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకోవడానికి ఎంతో సతమతమైపోతూ ఉంటారు. ఒట్టు పెట్టేసరికి తట్టుకోలేకపోతూ ఉంటాం. అదేంటి కార్తీక్, కళ్ల ముందు పాడైపోతున్న బిడ్డని కాపాడుకోవడం ఒక తల్లిగా మాట తీసుకోవడం తప్పంటావా? లేదమ్మా, ఖచ్చితంగా తప్పు కాదు. కానీ ఒకటి అడుగుతాను చెప్పమ్మా. మీకిచ్చిన మాట వల్ల మీకు నచ్చినట్టు కనపడతాను, కానీ నాకు నచ్చినట్టు ఉండలేను కదమ్మా. మనిషినైతే ఉండగలను, కానీ మనసునుంచగలనా అమ్మా? బాధపడుతున్న మనిషిని ఓదార్చటం, రాజీపడి సర్దుకుపోమని చెప్పటం చాలా తేలిక. కానీ మనసులో ఉన్న బాధ, గుండె కోతని అనుభవించటం చాలా కష్టం అమ్మా. అదే నా స్థానంలో మీ కొడుకుంటే మనసులో ఎంత బాధున్నా మా కోసం దిగమింగుకొని పైకి సంతోషంగా ఉండమని ఒట్టు వేయమని అడగలుగుతావా? నా మనసులో ఉన్న బాధ ఎంత దాచుకోవాలనున్నా బయటపడకుండా దాచలేకపోతున్నాను. అలా ఉండలేకుండా ఉండటమే కదమ్మా మనిషి మనసంటే. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పమ్మా. అమ్మకిచ్చిన మాట కోసం ఈ క్షణమే మందు మానేస్తాను, మీకు నచ్చినట్టు మారుతాను. కానీ నా మనసులో ఉన్న బాధని ఎలా ఆపుకోను? నా గుండెలో ఉన్న భారాన్ని ఎలా దించుకోను? ఇన్నేళ్లుగా వీరి నాదే అనే ఊహల్లో బతుకుతున్నాను. ఇప్పుడది నిజం కాదు అంటే ఎలా తట్టుకుని బతకమంటావమ్మా? తనక నా జీవితంలో లేదనే పచ్చి నిజాన్ని ఎలా జీర్ణించుకోమంటావమ్మా? చూడు కార్తీక్, ఏ తల్లైనా తన బిడ్డ బావుండాలనే కోరుకుంటుంది. అలా లేకుంటే కష్టపెట్టైనా బాగు చెయ్యాలి అని తపన పడుతుంది. అంతేగాని అలా కళ్ల ముందు పాడైపోతుంటే చూస్తూ ఉండలేదు బాబు. నువ్వు చెప్పిన మాటలు ఒప్పుకుంటాను, కానీ మనకి బుద్ధి, మనసు అని రెండుంటాయి. మనిషి కొన్నిసార్లు బుద్ధి చెప్పినట్టు వినాలి, మరికొన్నిసార్లు మనసు చెప్పినట్టు వినాలి. కానీ ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మాత్రం తనకి తానే నిర్ణయించుకోవాలి. పరిస్థితిని బట్టి నీ మనసు బాధపడుతోంది, నీ బుద్ధి మీ అమ్మకిచ్చిన మాట వినమంటోంది. ఇప్పుడు దేని మాట వినాలో నిర్ణయం నీదే. మనసు చెప్పిన మాట విని ఇంకా బాధపడుతూ బ్రతుకుతావా? బుద్ధి చెప్పిన మాట విని ఈ బతుకి స్వస్తి చెప్పి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడతావా అన్నది నీకే వదిలేస్తున్నాను. బాగా ఆలోచించు. ఒక తల్లిగా నీకింతకంటే నేనేమీ చెప్పలేను. నీ జీవితం గురించి నువ్వే నిర్ణయం తీసుకో. చూడు కార్తీ, మీ అమ్మైనా నేనైనా నీకు చెప్పాలనుకున్నది ఒకే ఒక్క మాట. నువ్వు తెలివిగలవాడివి, అనుకున్నది సాధించగల సమర్థుడివి. నీకున్న ఓర్పుతో, నేర్పుతో ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలిగే ధైర్యవంతుడివి. కాబట్టి నువ్వు మంచి నిర్ణయమే తీసుకుంటావని మీ అమ్మ నిన్ను నమ్మినట్టే నేను కూడా నిన్ను నమ్ముతున్నాను. ఇకపై నీ జీవితం ఎటు వెళ్లాలో నువ్వు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడుంటుంది. మా అమ్మకిచ్చిన మాట మీద, మీరు నా మీద పెట్టుకునే నమ్మకం మీద ఒట్టేసి చెబుతున్నానమ్మా. ఇక జీవితంలో మందు జోలికి వెళ్లను, మీ మనసు గాయపరచను. గాయపడ్డ నా మనసును లోపలే సమాధి చేసి స్వచ్ఛమైన ఆలోచనతో మళ్లీ ముందుకు వెళ్తాను. మీరు కోరినట్టే నేను ఉన్నత స్థాయికి చేరుకుంటాను. దానికోసం నేను మారాలి, మారతాను. మారి మరో కొత్త కార్తీక్గా మీ ముందు నిలబడతానమ్మా. యాండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు పార్వతి. అది రిషిని పరిస్థితుల్లో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. రిషికి గాయాలైనప్పుడు డాక్టర్ చూసి కట్టి మెడిసిన్ ఇచ్చి వెళ్ళాడే తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు రిషి ఎంతవరకు మెరుగయ్యాడో నాకు తెలియదు. పైగా లోపల తన కండిషన్ ఎలా ఉందో కూడా తెలీదు. మనం ఇలాగే పట్టించుకోకుండా ఉంటే, లోపల తెలియకుండా ఫ్రాక్చర్స్ లాంటివి ఏమైనా ఉంటే
మళ్ళీ మనమే కదా బాధపడాల్సి వస్తుంది. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం లేదు మావయ్య, గాయాలకి ట్రీట్మెంట్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రిషి కండిషన్ ఎలా ఉందో తెలుసుకోలేదు. ఒకసారి రిషిని హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రెజెంట్ కండిషన్ ఏంటో తెలుసుకోవడానికి కొన్ని టెస్టులు చేయించుకొని వస్తే మంచిదని మా ఉద్దేశం. ఇప్పుడు ఈ టెస్టులు లాంటివి గనక చేయిస్తే అసలు విషయం బయటపడుతుంది. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయటం? కొంపతీసి ఈ వీణకి నా మీద ఏమైనా అనుమానం వచ్చి వీళ్ళతో ఏమైనా చెప్పిందా? లేకపోతే ఇంత సడన్గా హాస్పిటల్ అనే టాపిక్ ఎందుకు వస్తుంది? అసలే లేవలేని స్థితిలో నా అల్లుడుంటే ఇప్పుడు ఉన్నట్టుండి టెస్టులు చేయించి ఏం చేయాలంటే నా మొహం మంట. కదల్లేని పరిస్థితిలో ఉన్నవాణ్ణి బలవంతంగా లేపితే అప్పుడు అవుతుంది నిజంగా మీరన్న ఫ్రాక్చరు. వాడు మా నాన్న వాడిని రెస్ట్ తీసుకోనివ్వకుండా ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఈ టెస్ట్లు గిస్ట్లు అలా చేయిస్తేనే కదా అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అదే మావయ్య, అలా చేయిస్తేనే కదా రిషి కండిషన్ ఏంటో అందరికీ తెలుస్తుందని నా ఉద్దేశం. పైగా మనం తగ్గిపోతుందిలే అని అశ్రద్ధ చేస్తే లేవలేని మనిషి నిజంగానే ఎప్పటికీ లేవలేకుండా పోతాడేమోనని మా భయం. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, కానీ వాడు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళడం ఎంతవరకు కుదురుతుందా అని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం ఏంటి స్వామి? కుదరదని చెప్పేసి, లేకపోతే అందరం దొరికిపోతాం. కుదరకపోతే కుదిరించుకుని మరీ తీసుకెళ్తాం మావయ్య. దానికి మీరేం టెన్షన్ పడకండి. మేం జాగ్రత్తగా తీసుకెళ్ళి చేయించాల్సిందంతా చేయించే తీసుకొస్తాం. ఏమంటారు అత్తయ్య? అవునండి, మీరీ విషయంలో కాదని చెప్పకండి. రిషి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. వేద చెప్పినట్టు మేము రిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాం. మీరేమీ కంగారు పడకండి. సరే, ఈ విషయంలో కాదనడానికి ఏముంది? రిషి ఆరోగ్యమే మనందరికీ ముఖ్యం. తను బాగుండడమే మనకు ముఖ్యం. తను ఎంత త్వరగా కోలుకుంటే మనకే అంత మంచిది కదా. తప్పకుండా తీసుకెళ్ళండి. ఇంకే మామయ్య కూడా ఒప్పుకున్నారు. మనం తీసుకెళ్లి టెస్టులు చేయించుకొని తీసుకొద్దాం. ఇప్పుడు సడన్ గా హాస్పిటల్కి ఎందుకు? బాగానే ఉన్నాడు కదా. పైగా డాక్టరు 2 నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పాడు. అలాంటప్పుడు హాస్పిటల్కి ఎందుకు వెళ్దాం? డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కానీ టెస్టులు చేయించుకోవద్దని చెప్పలేదు కదా. మధ్యలో అప్పుడప్పుడు ఇలా టెస్టులు చేయించుకుంటేనే హెల్త్ కండిషన్ అర్థమై త్వరగా కోలుకుంటాడు. సో మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. వదినా, ఇప్పుడు నాకు అలాంటివన్నీ ఎందుకు? ఐఎమ్ ఆల్ రైట్ నా. ఈ హాస్పిటల్కి వెళ్ళడాలు లాంటివి వద్దొదినా. రిషి, హాస్పిటల్ అంటే అంత కంగారు పడుతున్నావు? టెస్టులు చేయించుకుంటే నీకే కదా మంచిది. సరే, నీకు అంత ఇబ్బందిగా ఉంటే నేను కూడా వస్తాను. అందరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయిద్దాం. ఆ పని చేయరా శ్రీ, నువ్వు కూడా వెళ్తే వాడికి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. టెస్టులన్నీ నెగిటివ్గా వస్తే అందరికీ మంచిదే కదా. ఇంత సడన్గా హాస్పిటల్కి వెళ్దామని అంటున్నారంటే కొంపతీసి నేను ఆడుతున్నది నాటకం అని వీళ్ళకి తెలిసిపోయిందా? సరే, టైం అయింది, వెళ్దాం పద. జాగ్రత్త జాగ్రత్త. దగ్గరుండి మరి భాగవతమంతా బయట పెట్టండి అని చెప్పి పంపిస్తావేంట్రా అన్నయ్య? నీకేమన్నా బుర్ర చెడిందా ఏంటి నా మొహం మండ? వాళ్ళిప్పుడు హాస్పిటల్కి వెళ్తే మొత్తం కథంతా అడ్డం తిరుగుతుంది. మన బండారం అంతా బయటపడుతుందని తెలిసి కూడా అదేదో పిక్నిక్కి సాగనంపినట్టు సాగనంపావు. నువ్వు అలా తాపీగా నిల్చుంటే ఇక్కడ నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏదో ఒకటి చేయరా అన్నయ్య. ఎందుకంత కంగారు భాగ్యం? వెళ్ళమని చెప్పిన వాడిని వెళ్ళిన పని అవ్వకుండా చేయలేనా? ఒకవేళ అంత దూరమే వస్తే ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో ఈ లోక్నాథ్కి బాగా తెలుసు.
కార్తీక్, మళ్ళీ నేను ఇలా చూస్తాననుకోలేదు కార్తీక్. ఏంటి విషయం? అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నావు. ఏం లేదు అంకుల్. ఇన్ని రోజులు నేను బాధపడుతూ మీ అందరినీ బాధ పెట్టాను. కానీ అవేం పట్టించుకోకుండా నేను బాగుండాలని మీరందరూ కోరుకున్నారు. నా కోసం ఎంతో బాధపడ్డారు. అది అర్థం అవడానికి నాకిన్ని రోజులు పట్టింది. నేను ఒంటరివాన్ని అయిపోయానన్న బాధలో మీ అందరినీ దూరం చేసుకుంటున్నానని గ్రహించలేకపోయాను. అందుకు నన్ను క్షమించండి అంకుల్. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. మళ్ళీ కొత్త ఉత్సాహంతో నా జీవితాన్ని మొదలు పెడుతున్నాను. ఆగిపోయిన మన ఫ్యాక్టరీ పనులు మళ్ళీ మొదలు పెడదాం. అది పూర్తి చేసి మనం అనుకున్నది సాధిద్దాం అంకుల్. నువ్వు చెబుతున్నది వింటే నాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్. ఇంత త్వరగా నీ తప్పును నువ్వు తెలుసుకుని నీ బాధ్యత గుర్తు చేసుకుని మళ్ళీ ఇలా తిరిగి మామూలు మనిషిలా వస్తావని నేను అస్సలు ఊహించలేదు. నాకిప్పుడు నేను చూస్తుంటే త్వరలోనే మనం అనుకున్న పనులన్నీ పూర్తవుతాయని నమ్మకం వచ్చింది. నీలో వచ్చిన ఈ మార్పు నీ ఎదుగుదలలో కూడా వచ్చి నువ్వు చాలా గొప్పవాడు అవ్వాలి కార్తీక్. అదే మా అందరి కోరిక. ఇంకేం ఆలోచించకుండా ఫ్యాక్టరీ పనులు తొందరగా మొదలు పెడదాం. పద. పదండి అంకుల్. అదేంట్రా అన్నయ్య, రిషి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తి చావరు. పైగా హాస్పిటల్కి వెళ్లిన వాళ్ళు వెళ్ళినట్టే ఉన్నారు కానీ ఎంతసేపైనా రారేంట్రా? నా మొహం మండా. అబ్బా భాగ్యం, కొంచెం ఆపుతావా నీ నస? వెళ్ళిన వాళ్ళు రాకుండా ఎలా ఉంటారే? వస్తారులే, ఎందుకంత కంగారు? నా బాధ నీకేం అర్థమవుతుంది అమ్మా? అక్కడ ఏం చెప్పారో ఇక్కడ ఏం జరుగుతుందోనని టెన్షన్తో నేను చేస్తుంటే నువ్వు తాపీగా వస్తారులేవే అంటావా? నీ మొహం మండా. అమ్మయ్య, వచ్చేసారా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నెమ్మదిగా మెల్లిగా నెమ్మదిగా. తీసురండి. కూర్చోబెట్టు. శ్రీ, మెల్లగా 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 జాగ్రత్త. మెల్లగా మెల్లగా. ఏం జరిగింది? ఏమన్నారు? నేను ఇంత టెన్షన్తో అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటారే మీ మొహం మండా. అసలు డాక్టర్ ఏం చెప్పాడో చెప్పరే? రిషికి అన్ని టెస్టులు చేశారు. మనం భయపడినట్టే రిషికి ఫ్రాక్చర్ అయిందని డాక్టర్ చెప్పారు. అమ్మయ్య, ఆడలి చచ్చాను. ఎక్కడ నాటకం బయటపడి చస్తుందోనని చాలా భయపడ్డాను. అన్నయ్య అల్లుడు కలిసి బయటపడకుండా బానే మేనేజ్ చేశారన్నమాట. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు చూడండి ఈ భాగ్యం ఎలా రెచ్చిపోతుందో. అమ్మా వేద, ఆ రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వు. రిషి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందిగా. ఇలా కాళ్ళు చేతులు విరక్కొట్టుకున్న మనిషికి పెళ్లి చేసి ఏం చేయాలంట? చేసినా మాత్రం కాపురం ఎలా చేస్తాడంట? అయినా కొంతకాలం వరకు డాక్టర్ కదలొద్దని చెప్పారుగా. మరి పెళ్లి ఎలా చేస్తారు? అందుకని అనుకున్న పెళ్లిని వాయిదా వేసి కొంతకాలం వరకు వెయిట్ చేయడమే మంచిది నా మొహం మండా. ఆహా, ఈ వంకతో పెళ్లి గండం తప్పిపోయింది. ఏదో ఒకటి చేసి మెల్లగా వేణని బయటికి పంపించేసి కొన్ని రోజుల తర్వాత రిషికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఎంచక్కా ఈ ఇంట్లో పర్మనెంట్ గా తిష్ట వేసేయచ్చు. భాగ్యం చెప్పింది కూడా సబబుగానే ఉంది కదరా. ఇలా ఆరోగ్యం బాగోక బాధపడుతున్న నా మనవడికి ఉన్న పళంగా పెళ్లి చేయాల్సిన అవసరమేముందిరా? వాడు ఆరోగ్యం కుదుట పడ్డాకే ఆలోచించొచ్చు. నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. కానీ
రిషికి వీణకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే కదా వీణని తీసుకొచ్చి మన ఇంట్లో ఉంచుకున్నాం. ఇప్పుడు రిషికి అనుకోకుండా ఇలా జరగడం వల్ల మనం అనుకున్న పెళ్లి వాయిదా పడేలా ఉంది. పెళ్లి కాని అమ్మాయిని ఇలా ఇంట్లో పెట్టుకుని రిషికి సేవలు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని నా ఉద్దేశం. మరి నువ్వేమనుకుంటున్నావు చెప్పు పార్వతి. చెప్పేదేముందిరా అన్నయ్య, మనం అనుకుంటే జరుగుతాయా, వద్దంటే ఆగుతాయా? హడావుడిగా ముహూర్తాలు పెట్టి పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటే ఇదిగో ఇలాగే అవుతాయి. మరి రిషి ఉన్న పరిస్థితిలో పెళ్లి జరగడం కుదరదు. పెళ్లి జరగకుండా ఒక ఆడపిల్ల సేవలు చేస్తూ ఉండటం మన ఇంట్లో ఉండడం కుదరదు. అందుకే ముందు వీణాని వాళ్ళ ఇంటికి పంపించేసి రిషి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మళ్ళీ పిలిపిస్తే సరి. అలా ఎలా కుదురుతుంది? రిషికి వీణకి పెళ్లి చేసి వీణకి న్యాయం చేయాలని అందరం అనుకున్నాం కదా. వీణని ఇంటికి తీసుకొచ్చాం. ఇప్పుడు రిషికి ఇలా అయిందని తన మానాన్ని తను వెళ్ళిపోమండం ఎంతవరకు న్యాయం? ఒక్కసారి పెళ్ళనుకుని తీసుకొచ్చిన ఆడపిల్లని కుదరలేదు అని మనస్వార్థం కోసం బయటికి పంపించేస్తారా? ఇదెక్క న్యాయం? ఒకవేళ వీణని బయటికి పంపిస్తే అప్పుడు మనం నిజంగానే వీణకి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. నేనొక నిర్ణయానికి వచ్చాను. అది విని మీరందరూ కాదనరని నా నమ్మకం. ఇది మళ్ళీ ఏదో ఒక కొత్త ట్విస్ట్ ఇవ్వబోతోందా ఏంటి నా మొహం మండా? చెప్పు పార్వతి, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మా అందరికీ ఓకే. ఈ ఇంటి ఇల్లాలుగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేమందరం ఫాలో అవుతాం. నీ మనసులో మాట ఏంటో చెప్పు పార్వతి. మనం అనుకుంటున్నట్టుగా రిషికి వీణకి పెళ్లి చేయడం కుదరదు. అలాగని పెళ్లి కాకుండా వీణని ఇంట్లో ఉంచడం కూడా కుదరదు. వెంటనే వాళ్ళిద్దరికీ ఉంగరాలు మార్పిస్తే ఏ సమస్య ఉండదు. ఉంగరాలు మార్చుకుంటే సగం పెళ్ళి అయినట్టే అవుతుంది. అప్పుడు వీణ మన ఇంట్లో ఉన్నా ఎటువంటి సమస్య ఉండదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఇప్పుడున్న సమస్యకి ఇదే సరైన పరిష్కారమని నా మనసు చెప్తోంది. ఏదో ఒక రకంగా జరుగుతుంది అన్న పెళ్లి ఆగిపోయిందని సంతోషపడేలోపు ఈ మహాతల్లి తెలివిగా మరో తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది నా మొహం మంట. ఛీ! ఏంటి ఫ్యామిలీ అందరం కలిసి చూద్దామా సినిమా? ఆ పెన్ డ్రైవ్ ఇటు రిషి. వీణా!